పర్లే. సో జర్నీ ఎట్లా అయింది? తేజ గారు ఏం చెప్పంటే ఫస్ట్ డైలాగ్ అని మన ఎట్లా టెన్షన్ అంటే నేను తేజ గారు ఆడిషన్ పెట్టారు 4,000 మెంబర్స్ 4,000 మెంబర్స్ వచ్చారు ఆడిషన్కి. 4,000 మెంబర్స్ ఆడియన్స్లో మొత్తం ఫైనల్కి వస్తే 11 మెంబర్స్. దాంట్లో నేను ధనరాజు వేణు ఏం చేసినారు ఆడిషన్? నాకు ఏంటంటే అప్పటి నుంచి నాకు రాసుకోవడం అలవాటు. నాకు కామెడీ అంటే పిచ్చి, నాకు ఇష్టం బాగా. నవ్వించడం అన్నా ఏదైనా డైలాగ్ రాసుకోవడం అన్నా నేను చాలా ఇష్టపడతాను. అప్పటి నుంచి నేను కామెడీ రాసుకొని నా డైలాగులు ఉండాలి. సినిమా డైలాగ్ ఎప్పుడు చెప్పలేను నేను ఎక్కడైనా సినిమా ఆడిషన్స్ అంటే నేను సినిమా డైలాగ్ ఇప్పటి వరకు చెప్పలే. నా ఓన్ డైలాగ్స్ ఉంటాయి, ఓన్ స్క్రిప్ట్ రాసుకొని దానికి ఎంత పంచెస్ వర్కౌట్ అవుతుంది అని రాసుకొని నేను పర్ఫార్మెన్స్ చేసేవాడిని. సో అలా చేయడం వల్ల 11 మెంబర్స్లో అంటే ఆడిషన్ లో మీ ఓన్ డైలాగ్స్ రాసుకొని మీరు ఓన్ డైలాగ్స్ గుర్తుందా? ఏం చెప్పిండ్రు డైలాగ్? ఇప్పుడు ఒకసారి చెప్తారా? ఒక ఇంటికి వస్తాడు అతను, ఆంటీ ఆంటీ ఆంటీ. నేనెవరనా? ఇంతకు నువ్వెవరు? అంకుల్. ఓ ఆంటీకి భర్త? ఓహో నువ్వేనా అంకుల్? చూడండి అంకుల్, పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, భార్యకి ఏమేమి కావాలో తెలుసుకోవడం గొప్ప. ఓకే. ఎప్పుడైనా ప్రేమతో భార్యని ఏదైనా ఇప్పించారా? నేను ఇప్పించాను. మీ భార్యకి నేను ప్రేమతో ఒకటి ఇప్పించాను. ఎప్పుడైనా మీ భార్యతో ప్రేమక ఒక సిగరెట్ ఏమైనా ఇప్పించారా? లేదు, నేను ఇప్పించా. ఎప్పుడైనా మీ భార్యకి ఒక పాన్ పరికి ఎప్పుడైనా ఇప్పించారా? లేదు, నేను ఇప్పించా. నేను ప్రేమతో ఈ రెండు ఇప్పించా. ఆంటీ ప్రేమతో ఒకటి విప్పించింది, మెళ్ళో గొలుసు. అందుకే మీ భార్యని నేను దత్త తీసుకోవాలనుకుంటున్నా. ఏంటి రూల్స్? ఒప్పిస్తా. భార్యను కూడా ఆంటీలను కూడా దత్త తీసుకోవచ్చని మాదంటతో రుజువు చేస్తా, వస్తా అని చెప్పేసి ఆంటీ తీసుకొని రామానంద్ గారు ఆడిషన్ చేశారు మాకు. సో ఇంకా బాగుంటాడు డైలాగు మ్యానరిజంతో. సో ఆ డైలాగ్ చెప్పి ఫైనల్కి వచ్చాం. తేజ గారు ఫైనల్ ఆడిషన్కి 11 మెంబర్స్ ఉన్నాం కదా. సో ఒక్కొక్కరు అందరం పర్ఫార్మెన్స్ చేసాం. చేసిన తర్వాత 11 మెంబర్స్కి సో చేసాం కదా. నేను చేశాను ధనరాజ్ చేశాను. సే ఈ ముగ్గురులో మీరు ఎవరు కోటేస్తారు అని చెప్తే నాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. వేణుకు 4 వేస్తే నాకు 6 వేశారు. వాడు కొద్దిగా పొట్టిగా కొద్దిగా కమెడియన్ లా ఉంటాడు కాబట్టి. సో అప్పటి నుంచి మీరు అందరూ ఫుల్ ఒక గ్యాంగ్ లాగా తయారైపోయినరా?